కాటమరాయుడు ఫీవర్ ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. తెలుగు యూత్ కాటమరాయుడు గెటప్లో కనిపిస్తున్నారు. పవన్ కట్టిన పంచే, మెడలో పచ్చ కండువా ఇప్పుడు కుర్రాళ్లకు ఫ్యాషన్ అయిపోయింది. తమ అభిమాన హీరో మళ్లీ తెరపైకి వస్తుండటంతో ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. రిలీజ్కు ముందే సంబరాలు మొదలయ్యాయి. రాయుడికి వెల్కమ్ చెబుతూ తమ అభిమానాన్ని చెబుతోంది ఎన్ఆర్ఐ యువత. పంచకట్టు, పంచ్ డైలాగ్స్, మెడలో పచ్చ కండువా, ఇవే ప్రపంచంలో తెలుగు యువతను ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి. పవన్ మూవీ వచ్చిందంటే పండగ కన్నా ఎక్కువగానే సెలబ్రేట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కోసం ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తోంది యూత్. నన్ను రెచ్చగొట్టకండ్రా. ఏంట్రది? అమ్మాయి అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్, చాలా చాలా డేంజర్ రోయ్. నా బుద్ధి బలానికి నీ మంది మర్బలం తోడైతే వాని కండబలం కరిగిపోద్ది. సినిమా రాకముందే పవర్ స్టార్ అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఏర్పాటు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. పవనిజంలో పూర్తిగా మునిగి తేలుతున్నారు. న్యూజెర్సీలో దాదాపు 300 మంది కాటమరాయుడికి వెల్కమ్ చెబుతూ తమ అభిమానాన్ని చాటారు. మరే ఇతర మూవీకి జరగని ప్రీ రిలీజ్ కాటమరాయుడికి జరిపి సెలబ్రేట్ చేశారు. పవన్ అంటే పడిచెచ్చే అభిమానులు పంచకట్టుతో సందడి చేశారు. మెడలో పచ్చకండువా ధరించి ర్యాలీ నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. సో సినిమా అనేది ఆయనకు ఒక ఫ్యాషన్ కాదు, ఆయనకు ఒక బాధ్యతలాగా ఫీల్ అయ్యే ప్రతి సినిమా ఇటు పడితో సంబంధం లేకుండా వెళ్తున్నాడు. సినిమా చూస్తాం, ఎంటర్టైన్మెంట్ చేస్తాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఇంపార్టెంట్. ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి ఈ రోజు వరకు చాలా మంది, తక్కువ మందిని చూసాం. ఆయన వచ్చిన ఇన్స్పిరేషన్స్తో మనిషి కోసం చాలా మారాం. మేము ఒక ప్రాజెక్ట్స్లో చూస్తున్నాం, ఆఫీస్లో చూస్తున్నాం, యుగాలతో చాలా ఇష్యూస్తో వెళ్తున్నాం. అలా కాదు, మనిషిని ప్రేమించండి, మనిషి కోసం వెళ్ళండి. మనిషి మన భావితరాల కోసం పాటుపడుతున్న ఒకే ఒక వ్యక్తి, చరిత్ర పుటల్లో రేపు రాసుకునే వ్యక్తి వచ్చి ఈ రోజు జనరేషన్లో లాస్ట్ 10 years నుంచి రాసుకుంటే ఒకే ఒక పవన్ కళ్యాణ్. పార్టీ కోసం కాదు, జనం కోసం. మేమందరం ఫ్యాన్స్ కోరుకునేది ఏంటంటే కోర్స్ డెఫినెట్గా సూపర్ హిట్ అవుద్ది. జనరల్గా డే స్టార్ట్ అయ్యేది సూర్యోదయంతోనే స్టార్ట్ అవుద్ది. ఆ సూర్యుడే మా రాయుడు లాగా వచ్చిండు. సో నో డౌట్ సూపర్ డూపర్ హిట్. ఇందులో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా లాస్ కాకుండా మంచిగా సూపర్ హిట్ అయిపోయి అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఫ్యాన్స్ తరపున మేము కోరుకుంటున్నాం. Most of the shows across Virginia and also Texas, the premieres are already sold out. We are expecting very good numbers on day one. ఈవెన్ ఇన్ న్యూ జెర్సీ యాజ్ వెల్. ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. అండ్ వాళ్ళందరూ ఆల్రెడీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఉగాది ఆల్రెడీ స్టార్ట్ అయింది అని చెప్పి అంటున్నారు. సో మనం ఇంకొన్ని రోజులు ఆగి చూడాలి ఈ సినిమా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎంత రీచ్ అవుతుంది అని. సో దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. రేయ్, కోపాన్ని ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో.